హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్తున్నాను. నేను లాస్ట్ వీక్ ఒక ఆన్లైన్ యాప్లో ఒక ఆర్డర్ అయితే నేను ప్లేస్ చేశాను. అది మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే కాదు, జస్ట్ ఆన్లైన్ మాత్రమే. కాకపోతే నాకు డెలివరీ అనేది అమెజాన్ డెలివరీ బాయ్ నుంచి వచ్చింది. ఓపెన్ చేసి చూసి ఎంత ఫేక్ ప్రోడక్ట్ పంపించారంటే నాకు నేను ఆర్డర్ చేసిన శారీ అయితే చూసారు కదండి. ఇది షర్ట్, ఇది కూడా ఎవరో యూజ్ చేసిన షర్ట్. దీని నిండా కలర్స్ అంత డస్ట్గా చండాలంగా ఉంది. తీరా నేను అమెజాన్ వాళ్ళకి కాల్ చేసి కస్టమర్ నెంబర్ తీసుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్ పంపించారు. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను వాళ్ళు అసలు రెస్పాన్స్ కూడా లేదు. వాళ్ళని ఇంకా అడిగితే తర్వాత వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. ఎన్ని నెంబర్స్ నుంచి కాల్ చేస్తే అన్ని నెంబర్స్ బ్లాక్ చేసేసారు. ఎంత ఫేక్ ప్రొడక్ట్స్, వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. నేను అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు. నేను ఒకసారి ఇలా మోసపోయాను, ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చేశాను. అండ్ అది కాస్ట్ వచ్చేసి 1500 ఎవరికి ఈజీగా రావు. అండ్ తర్వాత నేను ఈ ప్యాకింగ్ కవర్ పైన స్కాన్ చేసి చూశాను. ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, నేమ్స్ కూడా లిటరలీ అక్షరాలు కూడా ఏం కనిపించకుండా రాశారు. అండ్ తర్వాత ఈ స్కాన్ బార్ కోడ్ కూడా మొత్తం ఫేకే. నేను గూగుల్లో స్కాన్ చేసి చూస్తే నా అడ్రస్ దొరికిద్దని, అసలు నో వే. అది ఏదేదో ఇమేజెస్ చూపిస్తుంది. తర్వాత ఇంకా నేను వాళ్ళతో చాట్ చేశాను. ఆయన CrimeCyber.in కంప్లైంట్ చేశాను. బట్ నో యూస్. ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ వీళ్ళతో చాట్ చేసినవి, వీళ్ళ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది. షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.